పైకి లేవనెత్తువాడు. ఎంతగా అనంటే దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టేవాడంట ఆయన. సింహాసనం మీదకి ఎక్కించేవాడు ఆయనే. ఏ స్థితి నుండి అనంటే పతనా వ్యవస్థకు వెళ్ళిపోయిన స్థితి నుండి అందలానికి ఎక్కించే స్థితి వరకు ఎక్కించేవాడు ఎవరో తెలుసా? ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, జల్లెడు వృక్షము క్రింద నేను నిన్ను లేవనెత్తుతుని. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే లేవనెత్తుతా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ స్థితి ఏంటో దేవునికి అప్పగించగలిగితే గనుక ఆ స్థితి నుండి లేవనెత్తువాడు ఆయనే. స్తోత్రం కలుగుగాక.